దేవుని నామమున మీ అందరికీ వందనాలు. అలాగనే ఈరోజు ప్రభు సన్నిధిలో మనం అందరం కూడి ప్రభు మనల్ని సన్నిధిలో ఉంచినందుకు దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని ఆరాధించుకుంటూ ఉంటాము. అలాగనే ప్రభుని ఈరోజు ఆరాధించుకునే ముందు ప్రభు ఎంతున్న మన నమ్మకం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఏ రకంగా మనం ప్రభుని నమ్ముతున్నాం, ఎంతగానో మనం ప్రభుని నమ్ముతున్నాం. ప్రభు నమ్మడం అంటే ప్రభుని ఎదురు ఉండడం వరకేనా? అంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ మనతోటి దేవుడు ఉన్నాడని తెలిస్తే చాలా. నమ్మకం అంటే అంతవరకైనా దేవుడి విషయాల్లో ఎలా ఉండాలి మన నమ్మకం? మన నమ్మకం ఎలా ఉండాలి? దాన్ని బట్టి మన ఆరాధన ఎలా ఉండాలి? ఎంతవరకు మన నమ్మకం అనేది ఉండాలి దేవుడి మీద? ఎంతవరకు దేవుడిలో మనం ఆధారపడి ఉండాలి? ఈ విషయం గురించి మనం బైబిల్లో కొన్ని వచనాలు చదువుకొని దాని ప్రకారంగా మన ఆరాధన దేవుడిని అర్పించుకుంటూ ఉంటాం. మొదటిగా సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుతున్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. నీ స్వభావాన్ని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములను ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ ప్రజలను సదాము చేయను. ఇక్కడ ఏమంటే రాశాడు దేవుడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఈ ప్రకారంగా మనం ఉన్నామా ఈరోజు? మన నమ్మకం అనేది దేవుడి మీద ఈ రకంగా ఉందా? మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా? మన సొంత విషయాల పైన, మనకు జరగాల్సిన విషయాల్లో మన చుట్టుపక్కల ఉన్న జనాల మీద ఆధారపడుతున్నామా? దేవుడి మీద ఆధారపడుతున్నామా? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సొంత విషయాల్లోనే మనం ఆలోచన చేసుకుందాం. ఏ రకంగా మన ఆధారం అనేది ఉంది దేవుడి విషయంలో? ఏ రకంగా మనం ఉంటూ వస్తున్నాము? మన ఆరాధనలో కానీ, మన వాక్యాలు, మనం చెప్పే మాటలే కానీ, ఏ విషయమైనా కానీ దేవుని యొక్క నమ్మకం ఉంటూ వస్తుంది మనకు? మన నమ్మకం గట్టిగానే ఉన్నాం దేవుడి విషయంలో, లేకపోతే తొట్టిపోయిన వారిగా ఉన్నామా? ఏ రకంగా ఉంది మన వాక్యం? మన వాక్యం అనేది ఏంటంటే మన నుండి వచ్చే నమ్మకం. మనం జనాలకి మనం దేవుడి గురించి చెప్పేదే కదా వాక్యం. ఆ వాక్యం సరిగ్గా ఉండాలంటే దేవుడి యొక్క మన నమ్మకం ఉంటే సరిగ్గా ఉంటేనే కదా అలా జరిగేది. ఈ రోజు ఈ క్షణంలో ఈ ఆదివారం చర్చలో మనం వచ్చినందుకు దాన్ని బట్టి చూసుకుంటే మన నమ్మకం ఎంతవరకు ఉంది దేవుడి విషయంలో? మన జరిగే విషయాల్లో ఏ విషయమైనా కానీ మనం ప్రార్థన చేస్తున్నాం కానీ చేసిన ప్రార్థన నమ్మకంతో చేస్తున్నామా? లేదు, దేవుడి మీద ఆధారపడుతున్నామా? ఏ చిన్న విషయమైనా కానివ్వండి, ఎంత చిన్న పనైనా కానివ్వండి, దేవుడి మీద ఆధారపడుతున్నామా? దేవుడు అంటూ వస్తున్నాడు ఇక్కడ, దేవుడి మీద ఆధారపడితే నీ త్రోవలను సరళం చేస్తాను అని చెప్తున్నాడు. ఆ ప్రకారంగా నువ్వు దేవుడి మీద ఆధారపడుతున్నావా? నువ్వు ఆధారపడితే మరి నీ త్రోవలు సరళం అవుతాయి కదా. నువ్వు ఆధారపడ్డప్పుడే కదా నీ వాక్యం లేనట్టు నీలో. నువ్వు మరి ఆధారపడాలి కదా, అక్కడే కదా నువ్వు తొలగిపోతున్నావు. నువ్వు దేవుడి మీద ఆధారపడడం కాటేసి నీ చుట్టుపక్కల ఉన్న జనాల మీద ఆధారపడుతూ వస్తే నీ వాక్యంలో ఉండే బలం పోతుంది, నీలో ఉండే బలం పోతుంది. దేవుని యొక్క నీకు ఉండే భక్తి అన్నీ పోతాయి. అన్నీ పోయేందు లోకం యందు ఆధారపడి నీకు కావాల్సిన దీవెనలను కోల్పోతూ వస్తున్నావు. ఇదే ప్రతి ఒక్కరు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే దేవుని యొక్క ఆధారపడకుండా సొంత విషయాలు, సొంత మనుషుల మీద, చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద ఆధారపడి అంటే ఈలో నమ్మకం పోవడం వల్ల ఈ రకంగా చూసుకుంటే దేవుడి మీద నమ్మకం వచ్చారు. దాని చూసుకుంటే ఒక పెద్ద అంత్యములంగా వేసినట్టుగా ఏ రకంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని నమ్మకం అది. ఇంతమంది మధ్యలో ఉన్నా కానీ దేవుని నమ్మకం ఉంచితే నీ ఎంతో జరగాల్సిన చిత్రం సరిగ్గా జరుగుతుంది. కోరిన వైపుగా అయితే ఈ ప్రకారంగా కొన్ని వాక్యాలు చూసుకుంటాం. దేవుడు తన నమ్మకం ఉంచడం వల్ల మనకు జరిగే మంచి విషయాల గురించి కూడా దేవుడు చెప్తూ వస్తున్నాడు. అందులో ఒక వాక్యాన్ని చూసుకుంటే కీర్తనలు రాసిన గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. గట్టిగా చదవండి ఎవరైనా ఒకరు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము.
నీ కార్యములను నెరవేర్చుము. చూడండి, ఇక్కడ కూడా అదే వాక్యం అండి. మీరు ఎన్ని చోట్ల చూసినా కానీ మేము చేసే ప్రతి మార్గమును, ప్రతి వాక్యమును, ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని మీరు దేవుని నమ్మకంతో దేవుని పైన ఆధారపడుతూ ఉండండి. అప్పుడు మీకు జరగాల్సినది సరిగ్గా జరుగుతుంది. మీరు తొట్టిపోరు. మీకు ఎలాంటి కూడా సాధారణ శక్తులు మీ మీద పనిచేయమండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం చేసే పనుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఎందుకు మనం ప్రార్థన చేసే దేవా నాకు ఇది కావాలయ్యా, నా విషయంలో జరిగించాయా అడిగినప్పుడు ఎందుకు జరగట్లేదండి? ఎందుకంటే నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తున్నావు, అక్కడ నమ్మట్లేదు. నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నాకు తిరిగిస్తాడు, దేవుడు నాకు అందిస్తాడని అన్న నమ్మకం నీలో కోల్పోయింది. ఈరోజు కోల్పోవడం వల్ల ఈ ఆరాధనలో ఆ బలం అనేది లేకుండా పోతుంది. నువ్వు అడిగే విషయాల్లో నమ్మకం అనేది లేకుండా పోతుంది. వాటి వల్ల నీకు జరగాల్సినవి, నీకు రావాల్సిన ఫలాలు, నీకు రావాల్సిన ఆరాధనలు, నీకు రావాల్సిన హెచ్చింపు, ఈ లోకంలో నీకు కావాల్సిందంతా ఎవరిచ్చారు? ఎవరిస్తారు? ఇదంతా దేవుడి ద్వారానే మనకు దొరుకుతుందండి. మీరు ఎంత వెతికినా ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ మనిషి మీ అందరూ ప్రేరేపించే విషయం చేయాలి అంటే కూడా అది దేవుడి ప్రేరేపణ ఉండాలండి. అక్కడ నీ నమ్మకం అనేది దేవుడి పైన ఎంత గట్టిగా ఉంటే నీకు జరగాల్సిన విషయాలు అంత గట్టిగా జరుగుతాయి. మీ నమ్మకం ఈరోజు ఎలా ఉందా? మీరు చేసే ప్రతి ఒక్క విషయం అలా జరుగుతుందా? మీరు దేవుడిని అడుగుతున్నారా? మీరు నమ్మకం నుంచి అడుగుతున్నారా? అయితే మీరు నమ్మకం ఉంచితే మీ త్రోవలు సరళం చేయబడుతుంది. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మకం అనేది పెంచుకుంటూ రావాలి. దేవుడిని అడగడం వరకు కాదు, నమ్మిక ఉంచి అడగాలి. నమ్మిక ఉంచి అడిగినప్పుడే ఈ త్రోవలు సరళం చేయబడుతుంది. నీ పిల్లల విషయంలో ప్రార్థన చేసిన నమ్మకం ఉంచు. నీకు అనారోగ్యం ఉందా? నమ్మకం ఉంచి ప్రార్థన చేశావు, దేవుడు ప్రార్థన చేశాను, నేను నమ్మచిన దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు నా నమ్మకం నీకు రావాలి. వచ్చిన రోజే నీ ప్రార్థనకు ఫలితం దొరుకుతుంది. ఏ విషయమైనా కానీ నీకు పని జరగాల ప్రార్థన చేయి, దాని నమ్మకం ఉంచు. అయితే ఈ విషయంగా నాకు జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తూ వస్తాను. ఏ ప్రకారంగా అంటే అందరికీ ఆశ ఉంటాయండి. ఆ ప్రకారంగా నేను చాలా ఆశలు ఉంటాను జీవితంలో, చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ. అలా కొన్ని విషయాలు చూసుకుంటూ వస్తే నా బీటెక్ అనేది అయిపోయిన తర్వాత నేను యూఎస్కి వెళ్దామని చెప్పి చాలా ఆశపడ్డానండి. కాకపోతే ఇంకా దేవుడి చిత్తం కాకపోతే అది జరగలేదు. ఇంట్లో ప్రేరేపణతో నేను వేరే ఎక్స్ట్రా చదువుకుందామని చెప్పి హైదరాబాద్లో చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు నాకు ఏంటంటే నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఇంట్లో నాకు యూఎస్ పట్టలేదు. నేను ఎందుకు చదవాలి? ఈ చదివి నేను ఎవరు తెలియచాలి అన్న ఉద్దేశంతో కాలేజ్కి ఫీజు కట్టాను కానీ ఒకరోజు క్లాస్కి వెళ్ళలేదు. ఏమీ చదవలేదు. ఖాళీగా ఫ్రెండ్స్తో బయట తిరుగుతా, ఎంజాయ్ చేస్తా. ఎలాంటిది కూడా నాలో లేకుండా, దాని మీద ఇష్టం అనేది లేకుండా నేను నా చదువుని నిర్లక్ష్యం పెడుతూ వచ్చాను. కానీ చివరికి ఎగ్జామ్స్ వచ్చేసరికి రాయాలి, ఎగ్జామ్ రాయాలి, ఎంతోమంది చదవాలిగా. నేను రెండు విషయాలు దేవుడిని ప్రేరేపిస్తూ అడుగుతూ వచ్చాను. ఏంటంటే దేవా, సరే దేవా నాది అయిపోయింది, ఇంకా దీని తర్వాత నేను ఎంత చదివినా కానీ నిర్లక్ష్యం అయిపోయినట్టే, ఇంకా నా చదువుకి వ్యర్థమైపోయినట్టే నా జీవితము. ఉద్యోగం రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, ఒక 2 సంవత్సరాలు ఎక్స్ట్రా అయిపోయినాయి. నా తోట చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. నేనేమో కాలేజీ గుర్తు నా తండ్రి మీద ఆధారపడి ఉన్నాను ఇంకా అక్కడ కూడా. అయితే నాకు అనిపించింది, సరే చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన వాక్యాలను బట్టి దేవుడి మీద ఆధారపడదామని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. దేవా నేను చదవలేదు, మరి నా వల్ల అవుతుందో ఎగ్జామ్ నేను రాస్తాను నాకు తెలియదు. అలాగనే నాతో పాటు 10 మంది చదివారు అదే కోర్సు. ఆ 10 మందిలో 6 చాలా బాగా చదివేవాళ్ళు. వాళ్ళందరికీ ఎట్లా అంటే ఇంకా ఎగ్జామ్ రాసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు. వాళ్ళు అడిగితే నోటు మీద ఉంటుంది వాళ్ళకన్నా ఆన్సర్. మనకు అడిగితే ఏమి రాదు. ఒట్టిగా అక్కడ నుంచి ఏదో కలుపుకోవడం వరకే కానీ అసలు నాకు అది ఏంటో కూడా తెలియదు అంటే అసలు. ఎందుకంటే ఒక క్లాస్ కూడా నేను వెళ్ళలేదు. ఖాళీగా బయట తిరుగుతూ ఆటలు ఆడుకుంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ వచ్చిన వాడిని. అయితే నేను ప్రార్థన చేశాను, దేవా మరి నాకు రాదు ఏమి, రేపు ఒక రోజున ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఏం రాయాలో కూడా నాకు రాదు, నాకు తెలియదు కూడా తెలియదు. మరి ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకుంటారు, నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ తీసుకుంటారు, నాకేం చెప్పాలో కూడా నాకు తెలియదు అంటే నేను అదే అడిగాను, దేవా మరి ఈ యొక్క విషయంలో నాకు తోడుకుంటారా? ఎందుకంటే నాకు ఏమీ రాదు, నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎందుకంటే ఇంతకు మించి ఇంట్లో కూడా అంటా ఉంటారు కదా మాటలు, ఎంతవరకు చదివాము, ఎంతవరకు ఇంకెంతవరకు ఎంత అవ్వడం మేము
నీకు ఎంత పెట్టుబడి పెట్టాలి మేము తల్లిదండ్రులు వయసు వచ్చాక మనం అడుగుతారు కదా ఇంకెంత అండి ఇంకా ఎంత చేస్తావు నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు నీ లైఫ్ అని చెప్పి మా నాన్న అడుగుతూ వచ్చినప్పుడు నేను ఇలా ప్రార్థన చేశాను. అయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ చదువుకున్న ఆరుగురు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ లోపలికి వెళ్ళేటప్పుడు నా పక్కన నుంచి నాకు చెప్పేవాడు ఇలాంటిది ఇది చదువుకుంటే ఇది ఉంటుంది దీంట్లో ఇది ఉంటుంది దీంట్లో అది ఉంటుంది అంటూ కొన్ని విషయాలు ఆ రోజు సబ్జెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అయితే నేను ఆ ప్రకారంగానే ఇంకా వాళ్ళు చెప్పింది వినడము దాని ప్రకారంగా ఎగ్జామ్కి వెళ్ళడము వాళ్ళు చెప్పింది దాంట్లో అందులో వస్తే ఆ క్వశ్చన్ చదువుకొని దాన్ని వాళ్ళు చెప్పింది గుర్తు తెచ్చుకొని సొంతంగా నాకు వచ్చినట్టు రాస్తూ వచ్చారు. అదృష్టవశాత్తు అని అనద్దు కానీ దేవుని ప్రేరేపణ ఎంత బాగుందంటే ఏ ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వలేదు. ప్రతి ఒక్క ఎగ్జామ్ పాస్ అయినా ప్రతి ఒక్క ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి 80 పైన వచ్చినట్టు ఎగ్జామ్ లో అసలు నాకు ఏమన్నా వచ్చా అంటే రాలేదు. నిజంగా చెప్తున్నాను ఆ రోజు వాళ్ళు ఆ ఆరుగురు ఎవరైతే చదువుకునే ఉన్నారో అప్పుడు వాళ్ళు చెప్పినవే నేను రాశాను. వాళ్ళు చెప్పాలని ప్రేరేపణ ఎందుకు వచ్చింది? నేను దేవుని అడగబట్టే కదా. ఇప్పుడు ఎగ్జామ్ ముందు ఎవరైనా నీ పక్కన కూర్చొని ఇది చదువుకోరా ఇది వస్తుంది ఇది చదువుకోరా ఇది వస్తుంది ఇది ఇదిరా అది ఎవరైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాడు చదువుకునే విషయంలో వాడు టెన్షన్ పడతా ఉంటాడు ఎవరు కాదు. అలాంటిది దేవుడు నేను అడిగినందుకు నేను ఆయన మీద నమ్మకం వేసుకుని ఆయన మీద ఆధారపడ్డాను. ఇప్పుడు ఆయన వాళ్ళ ద్వారా నన్ను ప్రేరేపించి నాకు చెప్తూ వచ్చి నా ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి నాకు కనికరించాడండి. ఎగ్జామ్లో అయిపోయినాయి అమ్మాయి అనుకున్నా చూస్తే ఇంటర్వ్యూ నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళకి కావాల్సినంత డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళు ఇలా అంటే వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు కానీ డబ్బులు సరిపోతారు వాళ్ళు వదిలేసుకుంటారు జాబ్. నాతో ఒక్కరు కాల్ చేయట్లేదు ఇంటర్వ్యూకి. ఎందుకు? మనకు చదువు లేదు అక్కడ మరి మనకు తెలుగు లేదు అనుకొని మనకు ఒకటి ఇంటర్వ్యూ కాల్ రావట్లేదు. అనుకోకుండా దాని విషయంలో కూడా నేను మళ్ళీ అడిగాను దేవా అందరికీ వస్తున్నాయా మరి నా విషయంగా కూడా కొంచెం ఏమైనా దారి చూపేయా ఎందుకంటే నాకు ఆధారం నువ్వే అయ్యా నువ్వే ఏదో దారి చూపించిన గట్టెక్కించాయా ఈ విషయంలో నాకు ఉద్యోగం నువ్వే అని అడిగినా. ఒకరోజు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చిందంటే ఆ కాల్తో నా ముందు ఒక మెయిల్ పంపించారు మీకు ఈ రోజు ఈ ఫలానా సమయంలో ఒక గంట సేపు మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు అని చెప్పి. ఇంటర్వ్యూ అంటే అలాగే ఉంటారు ముందు మనకి చెప్తారు తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటారు. సరే అని చెప్పి నాకు ఏముంది ఇంకా ఆ రోజు వాళ్ళు చెప్పినంత వరకు నాకు గుర్తుంది. అయితే ఇంటర్వ్యూ తీసుకుని అతను ఫోన్ చేసి వాళ్ళు ఏంటన్నా నీ పేరేంటి ఎంత చదువుతున్నారు నార్మల్గా ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే నీ గురించి నువ్వు చెప్పు అని అడుగుతారు. నా గురించి నేను చెప్తూ వచ్చాను. మరి అతనికి ఎందుకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ ఆయన ఆ ఉద్యోగం గురించి నన్ను ఏ క్వశ్చన్ అని అడగడానికి ముందు ఒకటే క్వశ్చన్ అడిగాడంట ఆయన నీకు ఈ ఉద్యోగంలో ఈ సబ్జెక్ట్ గురించి నీకు ఎంత తెలుసు అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఆ విషయంలో ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? నాకు బాగా వచ్చాను బాగా చదువుకున్నాను చెప్పాలి. కానీ నా మనసులో నుంచి ప్రేరేపణ ఏమైనా వచ్చిందంటే ఉన్నదన్నట్టు చెప్పి నీకు వచ్చా ఏదనేది ఉన్నదన్నట్టు చెప్పి అని చెప్పి దేవుడు నన్ను ప్రేరేపించాడు మనసులో. ఎందుకంటే నేను ఆయన మీద ఆధారపడ్డాను కదా. ఆధారపడినప్పుడు ఆయన అన్నాడు నీ మనసులో ఏముందో అది వరకే చెప్పు నువ్వు సొంతం కల్పించి చెప్పాలంటే నాకు ఎవరు చెప్పినట్టు అనిపించి నేను ఆయనతో అన్నాను నేను క్లాస్కి వెళ్ళలేదండి ఎప్పుడు నాకు ఇష్టం లేక. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే నాకు ఉద్యోగం రావాలి నా వయసు కూడా దాటిపోతుంది ఆ తోటలందరూ చదువుకొని సంపాదించేస్తున్నారు ఉద్యోగాలు తెచ్చుకొని నేను మాత్రం ఖాళీ ఉండిపోయాను. నేర్చుకుంటాను కాబట్టి నాకు ఎలా ఉంది అంటే నన్ను మీరు తీసుకొని నాకు నేర్పిస్తే నేను నేర్చుకొని పని చేస్తానండి నా పరిస్థితి అలాంటి అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆయన సరే బాబు నేను 6 నెలలకి తీసుకుంటాను 6 నెలల్లో నేను 3 నెలలు నీకు నేర్పిస్తాను. నువ్వు 3 నెలల్లో పని నేర్చుకొని నువ్వు దాంట్లో స్థాయికి నువ్వు చేయగలవన్న నమ్మకం నాకు వస్తే నేను 6 నెలల తర్వాత నేను పర్మనెంట్గా పెట్టుకుంటాను అని నాకు స్టార్టింగ్ శాలరీ కూడా తీసుకున్నాను. అసలు నేను ఆశ్చర్యపోయానంటే నేను చెప్పాను నాకు ఏం రాదని చెప్పినప్పుడు కూడా మనిషి నన్ను ఎలా తీసుకోవాలనుకున్నాడు? ఎవరైనా నాకు ఏం రాదంటే చెప్తే తీసుకుంటారా వాళ్ళని? ఎవరైనా ఉద్యోగం ఇస్తారా ఏం రానప్పుడు? కానీ మనిషి ఎలా తీసుకున్నాడు? ఎవరి ప్రేరేపణ వల్ల తీసుకున్నాడు? ఎందుకంటే నేను అక్కడ దేవుని మీద ఆధారపడుతూ వచ్చాను. నా సొంత జనాల మీద మా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇప్పించడం దగ్గరికి వెళ్ళి కొన్ని డబ్బులు ఇస్తా అండి నాకు ఉద్యోగం ఇప్పించడానికి నేను వాళ్ళ మీద ఆధారపడలేదు. దేవుని మీద దేవ నాకు రాదు నువ్వే తోడు ఆధారపడితే ఆయన చాలా సింపుల్ గా ఇది
ఉద్యోగంలో ఏమి రాకపోయినా ఆ 3 నెలలు నాకు నేర్పించిన మనిషి కూడా ఎంతో ఓపికతో ఒక్కొక్క పాయింట్ చాలా క్లీన్గా ప్రశాంతంగా కూర్చొని నాకు ప్రతి ఒక్క విషయాన్ని చిన్న చిన్న విషయాన్ని కూడా చెప్తూ నాకు నేర్పించి ఈ రోజు అదే పనిలో గొప్ప స్థాయిలో ఉండేటట్టు తీసుకొచ్చాడు. ఎవరి వల్ల అంటే ఆయన మీద ఆధారపడ్డానండి. ఆ రోజు ఆయన మీద ఆధారపడండి. ఈ ప్రకారంగా మీరు కూడా ఎన్నో త్రోవలు మీకు ఎన్నో గేట్లు గడిపిన త్రోవలు అన్ని తెచ్చుకుంటాయండి. మీకు ఎంతో మార్గాలు అన్ని సరళమైపోతాయి. మీకు ఎలా అంటే నేను ఏం చేశానని నాకు ఇది తగ్గింది, నాకు ఇది ఏం చేశానని చెప్పి నాకు ఇది వచ్చింది, ఇంత గొప్ప ఆదిత్యత దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అని మీరు ఆశ్చర్యపోయే విషయాలు దేవుడు మీలో చేస్తాడు. ఎందుకు ఎప్పుడు మీరు ఆయన నమ్మిక నుంచి ఆయన మీద ఆధారపడాలి. ఆ రోజు మీకు ఇలాంటి ఆశ్చర్య విషయాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు నా విషయంగా చెప్తూ వచ్చాను. అలానే నాకు రీసెంట్ గా కొందరు కలిసారండి. కలిసినప్పుడు వాళ్ళ విషయంలో కూడా నేను కొన్ని వింటూ వచ్చాను. ఎలా అంటే అన్యులండి, వాళ్ళు అన్యులు అంటే కూడా ఎలా అంటే దేవుడు మన ఇంటి ప్రేరేపణ దేవుడు ఉంటే మనం ఏ స్థితిలో మనం ఏ గతిలో ఉన్నా కానీ ఆయన మనల్ని పట్టుకొని తీసుకొని వస్తాడండి. పట్టుకొని తీసుకొని వచ్చి మనల్ని మనకు వాక్యం అందేలాగా దేవుడి గురించి తెలుసుకునే భాగ్యాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడు దేవుడికి మన ఎందుకు ప్రేరేపణ. ఆయన అన్యుడే ఉండి కూడా ఒకరోజు ఆయన దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళి, బాబు నాకు నీ అందుకు ప్రేరేపణ ఉందయ్యా, నువ్వు తెలుసుకో అయ్యా అని అంటే, ఆయన అన్యుడు గవర్నమెంట్ ఆఫీసర్, లెక్కలైనంత డబ్బు శాలరీ ఉన్న మనిషి తను అయినా కూడా దేవుడి గురించి తెలుసుకుందామని వెళ్ళాడు. అయితే తనకి ఏం తెలియదండి, ప్రార్థన చేయడం రాదు, చదవడం రాదు, అసలు క్రైస్తవం అంటే ఏంటి అనేది కూడా ఆయనకి ఏమీ తెలియదు, దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. అలాంటి మనిషి దేవుడిని నమ్మడం మొదలుపెట్టాడు. దేవుడు ఆయన విషయంలో ఎలాంటి అద్భుత కార్యం ఏం చేయలేదు, కానీ దేవుడు నమ్ముతూ వచ్చాడు. నమ్ముతూ వచ్చినప్పుడు ఆయన విషయంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఆ కార్యం ఎంత అద్భుతం అంటే తన చుట్టూ ఉన్న అన్యులు కూడా ఆశ్చర్యపోయారు ఆ విషయాన్ని చూసి. ఎంతగా ఆశ్చర్యపోయారంటే తన ఒకరోజు ఒక సైట్ విషయంలో పొలాల దగ్గర ఒక ఇల్లు కడుతున్నారు. ఆ ప్లేస్కి వెళ్ళాడంటే ఆయన ప్లేస్కి వెళ్ళినప్పుడు అది మంచి వర్షాలు పడే కాలము, తనకి వర్షం పడద్దు ఎందుకంటే సైట్ పని అయిపోయింది, తన టైం అయిపోతుంది, తనకు తొందరగా సైట్ పని అనేది అయిపోయాడు. కానీ ఏం జరిగింది, అక్కడ వర్షం పడితే ఎలా, ఇంకో పక్కన పొలాల్లో పై జనాలు ఏం చేస్తున్నారు, కొన్ని వర్షం పడితే మా పొలాలు గట్టి పడితే మాకు మంచి పంట వస్తుందని వాళ్ళు చూస్తున్నారు. ఇంకో పక్కన ఈయన నాకు వర్షం పడితే దేవుడు నాకు పని జరగాలని. అయితే ఆయన మనసులో దేవుడిని నమ్మిక ఉంచి ఒక మాట అడిగాడు. వీళ్ళు వర్షం కోరుకుంటున్నాడు, వీళ్ళకి వర్షం ఇచ్చేయని చెప్పి కళ్ళు మూసుకొని చిన్న మాట అనుకున్నాడట. ఆయనకు వాళ్ళకి వర్షం ఇవ్వగానే నన్ను కాపాడలేదు అని. ఎంత గొప్ప దేవుడు అంటాడండి. కొంచెం ఒక పక్కన ఉన్న యూనిట్కి అవతంగా వర్షం పడిందంట, ఒక పక్కన వర్షం లేదంట. ఆయన ఆ విషయం చెప్తుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఒక అంతిమ విషయాన్ని కూడా దేవుడు వింటూ వస్తున్నాడు. ఎప్పుడు దేవుని యొక్క నమ్మకం ఉంచడం వల్ల మన విషయాల్లో కూడా మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం ఆరాధన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, దేవుడు నమ్ముతున్నాం కానీ దేవుడి మీద ఆధారపడలేదు. అది మన విషయంలో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఇది ఒకటే అండి. మీరైనా ఎవరైనా కానీ దేవుడిని నమ్మడం అంటే దేవుడు ఉన్నాడని చెప్పి తిరగడం కాదండి, దేవుడి మీద ఆధారపడతావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక అడుగుతున్న విషయం అని అంటే నువ్వు నమ్మకం ఉంచాలి. నువ్వు నేను దేవుడిని అడిగానుగా దేవుడు చేస్తాడు, ఆయన ఆధారపడుతున్నాగా ఆయన చేస్తాడు. నువ్వు నమ్మకం నువ్వు కలగాలి. కలిగిన రోజు మాత్రమే నువ్వు అడిగిన ప్రతి విషయాన్ని బట్టి నీకు చాలా మొత్తం వస్తాయి. అది ఏదైనా కానివ్వండి, ఎంత చిన్నదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవుడిని మీరు అడగాలి. అడగడం కరెక్టేనా? అడిగిన తర్వాత ఫలాన్ని పోయిన తర్వాత వదిలేసుకుంటామా? లేదు. దాన్ని 10 మందిలో చెప్పడం ద్వారా దేవుడికి ఘనత కలుగుతుంది. మీరు అది అన్యుల మధ్యలో వెళ్ళి నేను ఇలా అడిగానండి దేవుడిని ఇట్లా చేశాడంటే వాళ్ళు నమ్మరాడు. నమ్మకం వాళ్ళకి రాదా? నమ్మకం వస్తుంది. నీ ద్వారా కూడా 10 మంది తెలుసుకుంటారు నేను ఎంతగా దేవుడిని నమ్మి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం నమ్మకం నుంచి అడిగితే ఆయన మీద ఆధారపడితే మన విషయాలన్నీ ఆయన చేసి పెడతాడు. ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. ఈ లోకంలో ఎవరు కూడా దేవుడి ప్రేరేపణ లేకుండా నీకు సహాయపడరు. నీకు దేవుడి మీద ఆధారపడడం తెలిస్తేనే నీ చుట్టుపక్కల ఉన్న జనాలు నీకు సహాయం చేయగలరు. నువ్వు దేవుడి మీద ఆధారపడవు,
చుట్టుపక్కల ఉన్న జనాలు నువ్వు అడగకపోయినా దేవుని ప్రేరేపణ ద్వారా నీకు కావాల్సింది చేసి పెడతారు. అది తెలుసుకో ముందు. ఆ ప్రకారంగా నువ్వు దేవుని మీద ఆధారపడిన రోజే నీకు ఏదైనా కానీ జరుగుతుంది. అయితే ఎన్నో విషయాలు మనకు దేవుడు బైబిల్లో చెప్తూ వస్తున్నాడు. అందులో ఇంకొన్ని విషయాలు చూస్తుంది. ఏ రకంగా అంటే మనము ఏ రకంగా తొట్టిల్లిపోతూ వస్తాం. అయితే ఇప్పుడు మన నమ్మకం ఉంచుతాం కదండి. నమ్మకం ఉంచినప్పుడు సైతాన్ అడ్డుకుంటాడా? లేదు కదా. మన నమ్మకం పోగొట్టాలి సైతాన్. అక్కడ మనం దేవుడి మీద ఆధారపడకుండా ఉండాలని సైతాన్ చేస్తాడు. అలా కొన్ని విషయాలు చేస్తూ వస్తాడు. ఎప్పుడనంటే మనం దేవుడి మీద నమ్మకం నుంచి ఆధారపడుతున్నప్పుడు సైతాన్ వచ్చేసి ఇప్పుడు నా ఉద్యోగం చెప్పాను కదా, దాని విషయంగా చూసుకుంటే ఒక మనిషి నా దగ్గర వచ్చి బాబు ఏముంటాయి ఒక 10,000 కట్టు నేను ఒక ఉద్యోగం చేస్తా అని అంటాడు. నేను ఒకవేళ దేవుడి మీద ఆధారం పోగొట్టుకుని ఆ మనిషి దగ్గరికి 10,000 కడితే ఆ ఉద్యోగం ఉంటుందా? ఈ రోజు వరకు ఆ ఉద్యోగం ఉంటుందా? ఆ కంపెనీలో పేరు కూడా నన్ను కూర్చొని నేర్పిస్తాడా? నేర్పాడు. ఎందుకు? నేను ఇక్కడ ఆయన మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఒక మనిషిని నా కోసం సిద్ధపరిచి నన్ను కూర్చోబెట్టి నాకు పని నేర్పించాడు. కానీ నేను మనుషుల మీద ఆధారపడి సైతాన్ విషయంగా నేను వెళ్తూ డబ్బులు కట్టేస్తే ఆ కంపెనీ వాళ్ళు నువ్వు పని చేయాలంటే నేను ఏం చేయాలి? మన విషయంగా కూడా ఇప్పుడు మనిషి మీద ఆధారపడి వెళ్తాము. ఆ మనిషి సగం వదిలేకపోతే ఎవరు చేస్తారు నీ పనప్పుడు? అందులో ఆ రకంగా సైతాన్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు నమ్మకం పోగొట్టడానికి. ఎంతగానో ప్రేరేపణ వస్తూ ఉంటుందండి. చిన్న విషయమే కానీ చిన్న పనే కానీ తొట్టులిపోతండి. మనం ఒక్కసారి ఆధారపడ్డాము అని అంటే ఆ నమ్మకం గట్టిగా పెట్టేసుకోండి. ఎలా అంటే 10 మంది వచ్చి 10 మాటలు చెప్పినా కానీ దేవుని మీద పెట్టేసుకోండి. దేవా నేను నిన్ను అడిగాను కదా, నాకు చాలు. ఈ నమ్మకం నాకు నీ మీద ఉంది కాబట్టి నాకు చాలు. అడిగిన నువ్వు చేస్తావు, అది నాకు నమ్మకం ఉంది అని ఒక గట్టి బలమైన నమ్మకం మీరు మనసులో పెట్టుకోండి. అప్పుడు సైతాన్ ఎంత ప్రేరేపించినా కానీ మీరు తొట్టిల్లిపోకుండా ఆ ఫలాన్ని మీరు పొందుతారండి. సో మీరు చేసే ప్రతి విషయంగా కానీ ఏదైనా కానీ నమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పటికైనా కానీ. ఎలా అంటే దేవుడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా కానీ తిరిగి ఒక్కరోజు ఆయన ముందు మోటాల మీదకి వచ్చి ప్రార్థన చేసి దేవా ఈ తప్పు నేను చేశా, నన్ను క్షమించాలంటే ఇంత ప్రేమ గల దేవుడు అంటే నువ్వు ఒక్క ప్రార్థన చేస్తే చాలండి క్షమించేస్తాడు. ఎవరు చేస్తారండి? నువ్వు ఒకరిని కొట్టి అలా ముందు మోకాలండి నన్ను క్షమించాలంటే వాడు ఎందుకు తిరిగి కొట్టడం క్షమిస్తాడు అనుకోవాలి. లేదు కదా. ఇవ్వడానికి చేయగలరా? ఏ మనిషికైనా అంత ప్రేమ ఉన్నదా అండి? లేదు, ఎవరికి రాదండి. అంత ప్రేమ ఎవరికి రాదు, అంత ప్రేరేపణ ఎవరికి రాదు. మన కోసం త్యాగం చేసే అంత ప్రేమ ఎవరికి ఉన్నదండి. ఒక దేవుని చింతన ద్వారానే కూడా ఏదైనా జరుగుతుంది. నువ్వు కష్టపడి ఎక్కడ డబ్బులు పెడుతున్నావా? దేవుడి మీద ఆధారపడ. దేవా నేను డబ్బులు పెడుతున్నానంటే అయ్యా నాకు ఆధారం చూపి అయ్యా, ఎందుకంటే తప్ప నాకు దిక్కులేదయ్యా అని ఒకసారి ప్రార్థన చేసి ఆరాధన చేసి పెట్టు. ఆధారపడు. ఎన్ని అద్భుత కార్యాలు చూస్తావంటే 10,000 పెడితే 10 లక్షలు వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదండి. ఎందుకంటే చేయగల గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడిని కూడా మనం ఉంచుకొని మనం మనుషుల మీద ఆధారపడుతూ ఎన్నో తప్పులు చేస్తూ వస్తున్నాం. ఈ రోజు అలాంటి తప్పులు మనం చేయకూడదు. అలా మనం తొట్టులేకపోవద్దు. మన ఆరాధనలో ఈరోజు మనం దేవుడిని దేవా నేను నమ్ముచున్నానయ్యా, నా పూర్తి నమ్మకం నీ మీద అయ్యా, నాతో నా మార్గాలని సరళం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రార్థనలో దేవుడిని అడగండి. దేవుడిని నమ్మిక ఉంచండి. ఈ రోజు నేను ప్రతి ఒక్క విషయం మీ పిల్లల విషయంలో కానీ మీ పిల్లలకు మీరు చెప్పేటప్పుడు కూడా వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేయడం కాదండి. వాళ్ళని మోటార్ల మీద పెట్టి వాళ్ళని ప్రార్థన చేయమనండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పేయండి. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నదే పెద్ద అయినప్పుడు గుర్తుండేదండి. ఎవరి విషయంలో అయినా కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి, మీరు ప్రతి ఒక్క పిల్లల విషయంలో మీ పిల్లల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండి దేవుని అంటే నడిపేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని కొత్త వచ్చి మనల్ని ఆకర్షిస్తున్నాయో, ఎన్ని విషయాలు చూస్తున్నామో వాటన్నింటిని బట్టి మనం దేవుడి వైపు నుంచి ఎంత తృప్తిపోతున్నామో, ఎంత పాపంలోకి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసండి. కానీ వాటన్నింటి నుంచి కాపాడగలిగేది కూడా ఆయనే అండి. నీలో గట్టి బలమైన నమ్మకం దేవుడి పైన ఉన్నప్పుడు వాటన్నింటిని కోరుకోరు. అరే దేవుడు ఇక్కడ ఉన్నాడో నమ్ముతున్నావు అనుకో, ఒక తప్పు చేయడానికి ఎంత ఆలోచిస్తావు? నీ మనసులో దేవుడు నుండి నువ్వు వారి మీద ఆధారపడితే నీలో అసలు తప్పు ఆలోచన అనేది వస్తుందా? వస్తే ఆయన ఒప్పుకుంటాడా? నీ మనస్సాక్షి ఒప్పుకోదు ముందు. ఎందుకంటే నీ మనస్సాక్షి నిన్ను ఎప్పుడు గర్తిస్తూనే ఉండదు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు నిన్ను అడుగుతాడు, జాగ్రత్త. ఆయన తిరిగి వస్తాడని నమ్మకం నీకుంటే నువ్వు ఏ తప్పు చేయడానికైనా భయపడతావు. వణికిపోయింది నీ వాళ్ళు.
నీ మనసు ఎలా అంటే ఒకలాంటి టెన్షన్ పుట్టించేస్తుంది. ఎలా అంటే అమ్మో ఇది ఇప్పుడు చేస్తే రేపున్న రోజున దేవుడు నా దగ్గరకు వచ్చి ఎందుకు చేస్తామని అడిగితే ఏం ఆచరిస్తాం? ఆ భయం నీలో పుడుతుంది. ఆ భయం నీలో వచ్చిన రోజు నువ్వు తప్పు చేయడానికి 10 సార్లు ఆలోచిస్తావు. 10 సార్లు ఆలోచించినా 100 సార్లు ఆలోచించినా నీ అడుగు ముందుకు వెళ్ళదు, నువ్వు చెడు చేయలేవు. ఎందుకంటే ఆ భయం నీలో వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ రకంగా మీరు చేసిన తప్పులు ఒప్పుకుంటూ దేవా నేను ఇలా పుట్టిపోయాను, నీ వైపు కాకుండా నేను లోకం వైపు చూసి ఆధారపడ్డాను, నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించయ్యా, నేను ఇంకా ఏనాడు కూడా ప్రభావ లోకం మీద జనాల మీద ఆధారపడను, నీ వైపు ఆధారపడి ప్రభావ నేను ప్రతి ఒక్కటి కోరుకుంటాను అని చెప్పి మీరు దేవుడిని అడగండి. ఆ ప్రకారంగా నేను మీ జీవితాలను కడుక్కుంటానండి. అయితే ఎక్కువ నిమిషాలు కూడా చూస్తుంటాం మనం ఏ రకంగా అంటే దేవుడు మన వైపు ఏమేమి చేస్తూ వచ్చాడు, ఎన్ని రకాలుగా విషయాలు చేస్తూ వచ్చాడు. అలాగే నమ్మకం అనే విషయం పైన దేవుడు ఇంకొన్ని మాటలు చెప్తూ వచ్చాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కన్నులో చంద్రుడు తన కాంతిని ఇవ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొందుచున్నారని నమ్ముడు. ఇంత బాగా రాశారండి, ఇంత బాగా రాశాడు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగే విషయాన్ని బట్టి నేను కొత్తాను, ఇది నాకు వస్తుంది అని ముందే నమ్మమంటున్నాడు దేవుడు. నిజంగా ఆ రకంగా నమ్ముతున్న వాటిని మీకు జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేస్తున్న దేవా నాకు వస్తుంది అయ్యా, ప్రార్థన చేయడం బట్టినా స్వస్థత నేను పొందుతున్నాను నువ్వు నమ్ముతున్నావు. ఆ ప్రకారంగా దేవుడు వాక్యంలోనే చెప్పాడంటే మీరు ప్రార్థన చేసి నన్ను ఏదైనా అడుగుతున్నారంటే మీరు అది పొందుతారు అని చెప్పి గట్టిగా నమ్మండి అని చెప్పి దేవుడు మన ముందే చెప్తున్నాడు వాక్యంలో. ఎన్నో విషయాలు దేవుడు మన ప్రార్థనలు దేవుడి విషయంలో మనం అడిగే విషయాలే కానీ నమ్మకం వచ్చే విషయాలే కానీ ఎన్నైనా కానీ అండి ఆయన ఒకటే మాట చెప్పాడు, నన్ను నమ్మండి, నా మీద ఆధారపడండి, మీ మార్గములు సరళమవుతాయి, మీరు అడిగినవన్నీ మీరు పొందుతారు. సో ఈ రోజు కూడా మీరు ఆరాధించేటప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్క విషయంగాను మీరు ఎక్కడెక్కడైతే నమ్మకాన్ని కోరుకుంటూ వచ్చారో, ఎక్కడెక్కడైతే మీరు దేవుడి నుండి తొట్టిల్లిపోతూ వచ్చారో వాటన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొక్క ఆరాధించేటప్పుడు దేవా మమ్మల్ని క్షమించు, మేము తొట్టిల్లిపోతూ వచ్చాము, మేము సరైన ఆరాధన మారలేదు, సరైన నమ్మకం మారలేదు, మేము ఎంతగానో ప్రభావ మరి నీ మీద కాకుండా లోకం వైపు ఆధారపడుతూ వచ్చాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి దేవుని క్షమాపణ కోరుతూ దేవుని ఆరాధిస్తున్నారంటే ఆ ప్రకారంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేసి దేవుడిని అడిగేటప్పుడు దానికి ముందుగానే మేము పొందుతాము. దేవుడి నుంచి మేము అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు మాకు ఇస్తాడు. పొందబోతున్నాం ఈ గొప్ప ఫలాన్ని, గొప్ప ఆధిక్యతను మేము పొందబోతున్నాం అని చెప్పి నమ్మకం నుంచి ప్రార్థన చేయండి. అప్పుడే మీకు ఏ విషయమైనా కానీ మీరు చేసే ప్రార్థన అయినా కానీ దేవుడు ఇష్టంగా విని సంతోషంగా మీ వైపు తరలివచ్చి మీకు కావాల్సిన అందిస్తా. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఇవాళ చేసే ఆరాధనలో బుద్ధులుగాను గట్టిగాను దేవుడిని అడుగుతున్నట్టు దేవా మేము ఇది అడుగుతున్నాము, మా నమ్మకాన్ని గట్టిపరచు, సాధన పథకాల నుంచి మమ్మల్ని విడిపించు, మీపైన ఆధారపడే ఆరోగ్యం మాకు మేము ఏనాడు కూడా సాధన నమ్మకాన్ని కోరకనియకుండా మాకు మమ్మల్ని బాగా బలపరచండి. మమ్మల్ని ఇంకా ప్రభావాన్ని వాక్యంతో ఇంకా మనం వేడుకుంటున్నాము. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మకంతో ఆరాధించి దాని విషయంగా మనం ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తున్నాండి, దేవుని అడుగుతున్నాండి, దేవుని మన పాపాలను క్షమించమని